హలో అండి, మీకోసం ఒక చక్కని కథ. అపార్ట్మెంట్ మొత్తం 5 ఫ్లోర్స్ సార్. ప్రతి ఫ్లోరు 8 పోర్షన్స్, అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్. ప్రతి ఫ్లాటు 1050 స్క్వేర్ ఫీట్ అంటూ సూపర్వైజర్ నాకు వివరిస్తున్నాడు. నేను అతను చెప్పిన మాటలు వింటూనే చుట్టూ చూశాను. అపార్ట్మెంట్లో లిఫ్ట్, జనరేటర్, కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ బాగుంది. ఎదురుగ్గా ప్లేగ్రౌండ్ ఉంది. పక్కనే గుడి ఉంది. కనిపించేటంత దూరంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఇంకాస్త దూరంలోనే ఐమాక్స్ థియేటర్ ఉంది. ఈ ఏరియా నాకు బాగా అలవాటే. ఆఫీస్ మీటింగ్లకు వస్తూ ఉంటాను కదా. సార్, కేవలం 5 పోర్షన్స్ మాత్రమే మిగిలాయి. మీరు త్వరగా డెసిషన్ తీసుకుంటే మంచిది అన్నాడు నాతో సూపర్వైజర్. ఈస్ట్ ఫేసింగ్ ఒకటి కావాలి అన్నాను. కేవలం 2 అంటే 2 ఉన్నాయి సార్. అది 3rd ఫ్లోర్లో మాత్రమే ఉన్నాయి. అంటే మిగతావన్నీ అడిగాను. అమ్ముడైపోయాయి సార్. అందుకే ఆలసించిన ఆశాభంగం అన్నాడు నవ్వుతూ. ఇతగాడికి మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయనుకుంటూ, ఓకే, నేను డెసిషన్ త్వరలోనే ఫోన్ చేసి చెబుతాను అని ఇంటికి బయలుదేరాను. కారులో ఇంటికి వస్తూ ఆలోచనలో పడ్డాను. నాకిప్పుడు ఇల్లు అవసరమా? గవర్నమెంట్ హై స్కూల్ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. మరో సంవత్సరంలో రిటైర్ అవుతాను. నాకున్న ఒక్కగానొక్క కొడుకు రఘు టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు సుమ కూడా టీచరే. 2 ఏళ్ల మనవడితో హాయిగా ఆడుకోవటం మాని మరో ఇంటికి మారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మానవ సంబంధాలు, ఉమ్మడి కుటుంబ అనుబంధాలు నేతి బీరకాయల నేతి మాదిరిగా ఉన్న ఈ రోజుల్లో పడుగు పేకల చక్కగా కలిసిపోతున్న మా కుటుంబం వేరే కాపురానికి వెళ్ళిపోవాలా? తప్పదా? తప్పు కాదా? ఇన్ని ఆలోచనలు ఒక్కసారిగా దండయాత్రకు వచ్చిన సైన్యంలా నా మనసును చుట్టుముడుతున్నాయి. 5 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి దగ్గరలోనే మా పల్లెటూరులో కట్టిన విల్లా లాంటి అధునాతన భవంతి ఇన్నాళ్ళు మాకెవ్వరికీ ఇరుకు కాలేదు. గదులన్నీ విశాలమే. మరి అందులో ఉండే మనుషుల మనసులు ఇరుకుగా మారుతున్నాయా? నా భార్య అని కాదు, కానీ అలివేనికి సర్దుకుపోయే గుణం ఎక్కువే. నాకు పెళ్ళైన కొత్తల్లో ఉద్యోగానికి ఇల్లు దూరంగా ఉందని, స్కూలుకు దగ్గరలో వేరే కాపురానికి వెళ్ళమని మా అమ్మా నాన్నలు నాతో అన్నా కూడా అలివేని ఒప్పుకోలేదు. తల్లిదండ్రులను వదిలి వెళితే కొడుకు జన్మకు సార్థకత రాదని నాతో అంది. అంత మంచి సుగ్నవతి నా సహధర్మచారినిగా రావటం నా అదృష్టమే. నా తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా చూసింది. వాళ్ళున్నంతకాలము ఏ లోటు రాకుండా సపర్యలు చేసింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు అలివేని స్థానం నేను మాస్టర్ నుండి హెడ్ మాస్టర్ అయినట్టు కోడల నుంచి అత్త పోస్టులోకి మారింది. పోస్ట్ మారింది, కానీ తాను చేసే పని మారలేదు, పెరిగింది కూడా. అప్పుడు మా అమ్మా నాన్నలకు చేసి పెడితే ఇప్పుడు కొడుకు కోడలకు చేస్తుంది. అప్పుడు ఇప్పుడు కూడా తనదే బాధ్యత అయింది. ఇంట్లో పనంతా అలివేని ఒక్కతే చేసుకోవటమే నాకు మింగుడు పడని అంశంగా మారింది. అదే ఇప్పుడు అపార్ట్మెంట్ కొనాలన్నా నా నిర్ణయానికి బలాన్నిస్తుంది. ఇల్లు రావటంతో ఆలోచనలకు, కారుకు ఒక్కసారిగా బ్రేక్ వేశాను. కొడుకు కోడలు కూడా అప్పుడే వచ్చినట్లున్నారు. ఫ్రెష్ అప్ అయి హాల్లో సోఫాలో కూర్చొని డైలీ పేపర్ను చదివే పనిలో బిజీగా ఉన్నారు. రఘుకు బాధ్యత లేదు. సుమకు పని చేసుకోవాలన్న ధ్యాస లేదు. 5 స్టార్ హోటల్లో ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్న కస్టమర్లా సోఫాలో దర్జాగా కూర్చున్నారు. మానవుడు పడుకున్నాడా అన్నాను నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. ఇద్దరి నుండి సమాధానం లేదు. మళ్ళీ అడిగాను. వినిపించుకున్నట్లుగానే ఉంటూ పేపర్ను తిరగేస్తున్నారు. పెద్దలన్న గౌరవం మాటను పక్కన పెట్టినా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలన్న ఇంకిత జ్ఞానం లేదనిపించింది. నా రాకను పసిగట్టిన అలివేని వంటింట్లో నుండి ఆత్రంగా వచ్చింది. అమ్మయ్య, మీరు వచ్చేశారు. త్వరగా ఫ్రెష్ అయ్యారండి. రఘుకి ఇష్టమని అల్లం పకోడీ చేశాను. వేడిగా ఉంటేనే మీరు తింటారుగా అంటూ నా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది. మింటూ గాడేడి? అలివేణ్ణి అడిగాను. ఇప్పటి వరకు ఆడి ఆడి అలసిపోవటంతో నిద్రపోయాడు అంది అలివేణి. మనవడు ఎలా ఉన్నాడో కోడలు పట్టించుకోలేదు. నాకు సమాధానం ఇవ్వలేదు. మనసులో అనుకున్నాను, అల్లం పకోడీ నాకు ఇష్టం లేదు. నా కోసం వడలు వేయచ్చుగా. అలివేణితో కొంచెం బెట్టుగా అంటూనే పకోడీ ప్లేట్ చేతిలోకి తీసుకున్నాను. ఈసారి చేస్తానులేండి నవ్వుతూ అంది. అలివేణి నవ్వితే నాకు చాలా ఇష్టం. బదులుగా బెట్టు చేయకుండా పకోడీ తింటుంటే, నాన్న మీరెప్పుడు వచ్చారు అప్పుడు అడిగాడు రఘు. కోడలు లేచి నిలబడింది. కోడల్ని కూర్చోమని సైగ చేస్తూనే, మీరు పేపర్లు పడినప్పుడే వచ్చాను అన్నాను. అమ్మా, మంచినీళ్ళు. ఒకవైపు నా మాట వింటూనే రఘు అరిచాడు. రఘు అడిగిన తక్షణమే
తెస్తున్నా అంటూ హడావిడిగా వంటింట్లోనికి వెళ్తున్న అలివేణితో నువ్వు తేనవసరం లేదని చెప్పి సుమా నీ భర్తకు మంచినీళ్ళు పట్టుకుండ్రా ఆర్డర్ వేసినట్లుగా అన్నాను. సుమ తప్పదనుకుంటూ నెమ్మదిగా కదిలింది. ఆమె మొహంలో రూపురేఖలు మారటం నా దృష్టి దాటిపోలేదు. అలివేణి ఇలా వచ్చి కూర్చో అంటూ పిలిచాను. సుమ గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి రఘుకు అందించింది. ఒక్కసారి మీరందరితో మాట్లాడే పని పడింది, నేను చెప్పేది వినాలి అన్నాను. రఘు నా మాట వినగానే గుటకలు వేశాడు. నెమ్మదిగా తాగి నాకేసి విచిత్రంగా చూశాడు. స్టాఫ్ మీటింగా నాన్న? రఘు అడిగాడు జోక్ వేస్తున్నట్లుగా. ఒక రకంగా అంతే. నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మీ ప్రశ్నలు అడగండి, మాట మధ్యలో అడ్డు రావద్దు అంటూ చెప్పసాగాను. ముగ్గురు ఆత్రంగా నాకేసి వినటానికి సిద్ధంగా ఉన్నట్లుగా నన్ను గమనించసాగారు. అమలాపురం గడియార స్తంభం దగ్గరలో కడుతున్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా మాట వినగానే ఎందుకు, అవసరం ఏమొచ్చింది, మనిల్లు విశాలమే కదా అన్నాడు రఘు అసహనంగా. మాట మధ్యలో అడగడం వద్దన్నానుగా సీరియస్గా అన్నాను. సారీ నాన్న. రఘు అపాలజీ ఇచ్చాడు. ఓకే అన్నాను. అలివేణి నాకేసి సందేహంగా చూసింది. ఇది మీ నిర్ణయమా లేక అత్తయ్య గారి అభిప్రాయమా? కోడలు కూడా నవ్వుమొహం పెట్టుకొని అడగలేక అడిగింది. పూర్తిగా వినండి, టెన్షన్ ఎందుకు, మీ అత్తయ్యకి కూడా ఇప్పుడే తెలిసింది సుమతో అన్నాను. రఘు ఆలోచనలో పడినట్లుగా మొహం పెడుతూ ఎందుకు నాన్న, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయని, తండ్రి కొడుకులు కొడుకు పెళ్ళవడంతోనే విడిపోతున్నారని, మనకు మాత్రం ఆ బాధ లేదన్న మీరే ఇలా అపార్ట్మెంట్ కొనాలనుకోవటం నాకు నచ్చలేదు చెప్పాడు. ఉండబట్టలేక అనేశాడు. నేను అపార్ట్మెంట్ కొంటున్నాను అన్నాను గాని వేరే కాపురానికి అని అనలేదే. నువ్వే నోరు జారావురా రఘు, నీకు ఆలోచన ఉందా? బదులుగా చురక అంటిస్తూ అడిగాను వాడికేసి సీరియస్గా చూస్తూ. ఎందుకండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? అలివేణి భయపడుతూ అంది. వీళ్ళ ఆరాటం చూస్తే నన్ను పూర్తిగా మాట్లాడనిచ్చేలా లేరు. తప్పదు, మధ్యలోనే సమాధానాలు ఇవ్వాలనుకున్నాను. అవసరం వచ్చింది అలివేణి, అది నీ వల్లే. అలివేణి కేసి చూస్తూ అన్నాను. మీ నిర్ణయానికి కారణం నేనా? అలివేణి ఆశ్చర్యంగా అంది. రఘు సుమలు నాకేసి ఏమి చెబుతానా అన్న ఆసక్తితో చూస్తున్నారు. అమ్మ ఏం తప్పు చేసింది? రఘు అడిగాడు. అదే చెప్పబోతున్నాను. ఇక్కడ మీ ఇద్దరితో పాటు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. మనకు వారంలో ఒక ఆదివారం అయినా ఉంటుంది. అలివేనికి వారమంతా పనే, 24 గంటలు ఆన్ డ్యూటీలోనే. నాతో పాటు మిమ్మల్ని మనవణ్ణి కూడా చూడాల్సి వస్తుంది. మోస్తున్నారు కదా అని మోయలేని భారం వేస్తే ఎవరైనా చతికిలు పడిపోతారు. ఈ వయసులో భార్య అవసరం నాకు చాలా ఉంది. అవసాన దశకు త్వరలోనే చేరబోతున్న నాకు ఆమె ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే ఆమె ఆరోగ్యంగా ఉంటేనే నా అవసరాలను పట్టించుకోగలదు కాబట్టి. మీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో మీలో మార్పు కనబడాలి. ఇక్కడ మార్పు అనివార్యం, ప్రాథమిక అవసరం. సుమా, నువ్వు వీలైనంతలో మీ అత్తగారికి చేదోడు వాదడుగా ఉండాలి. ఆదివారం మొత్తం వంట బాధ్యత నువ్వే చూసుకోవాలి. రఘు, ఇంటికి అవసరమైన సరుకులు తేవటం వంటి పనులు నువ్వే చేయాలి. నేను చేయలేను. ఈ మార్పు రావాలి. ఎంత త్వరగా వస్తే అంతా మంచిది. మీకు కష్టంగా అనిపిస్తే మేమిద్దరము వెళ్ళిపోతాం, బలవంతం లేదు అని చెప్పాను. అలివేణి నాకేసి విచిత్రంగా చూస్తుంది. రఘు సుమలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వారం రోజుల్లో మీ నిర్ణయం చెప్పాలి సీరియస్గా అన్నాను. ఆలోచించుకోవడం కోసం వాళ్ళు గదుల్లోనికి వెళ్ళారు. నా వెనకే అలివేణి గదిలోనికి వచ్చింది. ఇప్పుడు అలివేణి నేను మాత్రమే ఉన్నాం. అలివేణి ఇప్పుడు నోరు విప్పింది. వాళ్ళిద్దరిలో ఒక్క రోజులో మార్పు వస్తుందా అంది. అందుకేగా వారం రోజులు గడువిచ్చింది అంటూ అలివేణికి దగ్గరగా జరిగాను. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు నా చేతి మీద పడ్డాయి. తడిబారిన కళ్ళను తుడుస్తూ, పిచ్చిదానా, నువ్వు నాలో సగం. నీ బాధ నేను గమనించలేదనుకున్నావా? ఇంటడి చాకరీ చేస్తూ పంట కింద బాధను అదిమి పెట్టావు సరే, కానీ కళ్ళను దాచలేవుగా. నీ కళ్ళను చూసి నీ బాధను గమనించాను. భర్తను భరించవచ్చు, కానీ బాధలను ఎంతవరకు భరిస్తావు? అలివేణి నా ఒళ్ళో వాలుతూ, వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేను భరించలేనండి. మనవడు నా ప్రాణం అంది. నాకు మాత్రం ప్రాణం కాదా? మార్పు కావాలన్నా రావాలన్నా కొంత కాఠిన్యం తప్పదు. అయినా వాళ్ళకు నీ అవసరం చాలా ఉంది. డే కేర్లో బాబును వేసినా నీ అంత బాగా ప్రేమగా చూసుకోరు. అందినప్పుడే జుట్టు పట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడే అభిప్రాయాలు చెప్పాలి.
రేపటి మార్పు కోసం ఎదురు చూద్దాం అంటూ ధైర్యం చెప్పాను. కొడుకు కోడలు మీరు చెప్పినట్లు వింటే అపార్ట్మెంట్ కొనరు కదా? అలివేణి అమాయకంగా నన్ను అడిగింది. అప్పుడు కొంటాను. ఎందుకు? వాళ్ళ నుండి నన్ను దూరం చేయాలనా? బాధగా అంది. లేదు. మరెందుకు? ఆ అపార్ట్మెంట్ అద్దెకిస్తాను. ఆ డబ్బులు మనవడి పేరుతో బ్యాంకులో దాస్తాను. నా పేరు పెట్టుకున్న మనవడికి ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా? నవ్వుతూ అన్నాను. నా మనసు బాగా అర్థం చేసుకున్న అలివేణి ఇక మాట్లాడలేదు. నన్ను చూస్తుండిపోయింది. ఆదివారం కదా అని కొంచెం లేటుగా నిద్ర లేవాలనుకున్న నేను కిచెన్ గది నుండి చప్పుడు వినిపించటంతో మంచంపై నుండి చప్పున లేచాను. పక్కన అలివేణి ఇంకా నిద్రలోనే ఉంది. మరి వంటింట్లో నుండి చప్పుడు ఎలా వస్తుంది అనుకుంటూ లేచాను. వంటింటికేసి నడిచాను. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. సుమ చక్కని కాఫీ కలుపుతుంటే రఘు కూరలు కట్టర్తో కట్ చేస్తున్నాడు. నిజమేనా అనుకుంటూ కళ్ళు నిలుపుకుంటూ మళ్ళీ చూశాను. కల కాదు, నిజమే. కళ్ళ ముందు కొడుకు కోడలు అలా ఉదయమే పనిచేస్తూ కనబడేసరికి ఆనందంతో వంటింట్లోనికి వెళ్ళాను. నన్ను గమనించిన సుమ నన్ను చిరునవ్వుతో శుభోదయం మామయ్య గారు అంటూ పలకరించింది. శుభోదయం సుమా, కాఫీ మీకా? చమత్కరిస్తూ అడిగాను. కాదు, మనకు మామయ్య గారు అంది అభిమానంగా చిరునవ్వుతో. రఘు, ఒక్క రోజులో ఇంత మార్పా? కప్పుల్లో కాఫీని జాగ్రత్తగా పోస్తున్న వాడిని అలాగే చూస్తూ ఆశ్చర్యంగా అడిగాను. వాడు నా కేసి ప్రేమగా చూస్తూ, మార్పు ఎప్పుడు మంచిదే కదా నాన్న అన్నాడు రఘు. ఆప్యాయంగా పలకరిస్తూ బాధ్యతగా పనులు చేస్తున్న వారిని మెరుస్తున్న కళ్ళతో తృప్తిగా చూశాను.